కదా వీడియో రేపు పొద్దున్నే తీస్తానని మా ఆడపడుచుకి చీరలు పెడతాం, అది కూడా ఫుల్ వీడియో తీస్తానని చెప్పాను కదా, అదే చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడుతూ తర్వాత వాళ్ళు కూడా చూపిస్తాను. రెడీ అవుతున్నారు. వాళ్ళ కోసమే నేనైతే పాయసం చేశాను. మా ఇంట్లో పాయసం అయితే చాలా బాగా వచ్చింది. నేను వాళ్ళు రాకముందే 1 అవర్ ముందే పాయసం మొత్తం ప్రిపేర్ చేసేసాను. పాల పాయసం అంటే నాకు మా ఫ్యామిలీ వాళ్ళందరికీ చాలా ఇష్టము. ఇంట్లో పెద్దోళ్ళు, పిల్లలు, మా ఆడపడుచులు అందరూ తీసుకున్నారు. చాలా బాగుంది పాయసం, చాలా బాగా చేశావు అని చెప్పారు. మా ఆయన అయితే మా అక్కని ఆట పట్టిస్తున్నాడు. తన కోసమే వీడియో తీశాడు. తనైతే నేను మొహం చూపించనని చెప్పి నవ్వుకుంటూ పక్కకు వెళ్ళింది. నేను కూడా తినాలి అని చెప్పి ఒకసారి ఎలా ఉందో టేస్ట్, అందరూ బాగుంది కదా తిందామని చెప్పి అనుకున్నాను. వాడైతే మా అన్న కొడుకు, తనైతే నా మేనకోడలు, మా చిన్న ఆడపడుచు వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు. వీడు పెద్ద ఆడపడుచు కొడుకు మా అన్న కొడుకు. పాయసం అందరూ చెప్పినట్లే చాలా బాగా టేస్టీగా ఉండింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నిజమే కదా, వీళ్ళందరూ చెప్పింది టేస్ట్ చూడకపోయినా కూడా చేసింది బాగుంది కదా అని అనిపించింది నాకు. నేను చెప్పాను కదా వాళ్ళు రెడీ అవుతున్నారు, శారీస్ అవి కట్టుకున్నారు అని చెప్పి. శారీస్ ఇద్దరు కట్టేసుకున్నారు, జడ కూడా వేసేసుకున్నారు. నేను ఇంకా వాళ్ళిద్దరికి పూలు పెట్టేసి ఆ తర్వాత ఇంకా కాళ్ళకి పసుపు పూయాలి కదా. ఏమన్నా తెలుగు ఇంటి వాళ్ళ ఆచారం ప్రకారం రాయలసీమలో నాకు తెలిసి చాలా మందికి తెలుసుంటుంది. ఇటు సైడ్ ఎవరైతే ఉన్నారో ఆడపడుచులకు కానీ మన ఇంట్లో ఎవరికైనా ముత్తైదులకి జాకెట్టు లేదంటే చీర ఏదైనా ఇచ్చేటప్పుడు ఫస్ట్ అయితే మనం ఖచ్చితంగా కాళ్ళకి పసుపు పూసి వాళ్ళకి నుదుటిన కుంకుమ పెట్టి పూలు పెట్టి ఆ తర్వాత ఏదైనా చేస్తాం కదా. అందుకోసమే ఫస్ట్ నేనైతే మా పెద్ద ఆడపడుచుకి కాళ్ళకి పసుపు పూసాను. ఆ తర్వాత తను మా చిన్న ఆడపడుచు, తన కాళ్ళకు కూడా నేను పసుపు పూసేశాను. మా ఇంట్లో అందరూ ఖచ్చితంగా ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అందరం కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాము. నేను వాయిస్ రికార్డింగ్ ఇవ్వడానికి కారణం కూడా అదే. అంత ఎక్కువ అందరూ మాట్లాడడం వల్ల గలగల అని ఉంటుంది కాబట్టి నా వాయిస్ అంత క్లారిటీగా వినిపించదు. అందుకోసమే నేను ఏ విషయం కూడా వాయిస్ రికార్డింగ్లో ఇస్తే మీకు క్లారిటీగా అనిపిస్తుందని చెప్పి నేను అలా చేశాను. మా ఇంట్లో అందరూ చూసారా ఎంత బాగున్నారో. ఇంతకు మా పిల్లలు కనిపించలేదని అనుకుంటున్నారా? తనైతే మీ అందరికీ హాయ్ చెప్పాలని వచ్చింది. వాడైతే మా అన్న కొడుకు, డ్రెస్ చూపించురా అని చెప్పావు, బాగుందా అంటే నచ్చింది అని చెప్పాడు. వీడికైతే వీడి డ్రెస్ ఇంకా చాలా బాగా నచ్చింది. నేను ఇంకా వాళ్ళిద్దరికీ తాంబూలం అవి ఇవ్వాలి కదా అని చెప్పి జాకెట్టు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, తాలిబుడ్డ దారం, గాజులు ఇచ్చాను. వాళ్ళు మేము ఇచ్చిన గాజులే వాళ్ళు వేసుకోవాలి కదా. అందుకోసము నా చేతితో కాకుండా మా ఇంట్లో మా అత్త పెద్దగా ఉంటుంది. ప్రతిదీ ఆమె చేతుల మీదుగానే ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా ఆమె చేతుల మీదుగానే చేస్తాము. పెద్దవాళ్ళ దగ్గర ఇప్పిస్తే చాలా మంచిది కదా. అందుకోసం అని చెప్పి వాళ్ళకి జాకెట్టు, పూలు, పండ్లు, అలాగే కొబ్బరి గిన్నె మేమైతే ఇలాగే పెడతాము. చాలామంది ఇలా పెడతారో లేదో నాకైతే తెలీదు క్లారిటీగా. మా సైడ్ అయితే మా ఇంట్లో మా అమ్మ ఇలాగే పెట్టేది. అందుకోసమే వాళ్ళకి నేను అలాగే పెట్టాను, మా చేతులతో పెట్టించాను. ఇంకా వాళ్ళకి గాజులు వేసుకోండి నేను పెట్టినవి అని చెప్పాను. తాలిబుడ్డ దారం మెడలో వేసుకొని అలాగే గాజులు కూడా వేసేసుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరికీ మా అత్త బొట్టు పెట్టి వాళ్ళిద్దరిని అక్షింతలతో ఆశీర్వదిస్తుంది. పెద్దవాళ్ళు అలా కాళ్ళకి దండం పెట్టుకొని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలా మంచిది కదా. అందుకోసమే ఫస్ట్ ఆమె చేతుల మీదుగానే ఆశీర్వదించమని చెప్పి చెప్పాము. ఆ తర్వాత మా ఇంట్లో అందరం ఉన్నాం కదా, నేను, మా ఆయన, మా ఆడపడుచులు, మా అక్క, మా తోడికోడళ్ళు వీళ్ళందరం కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించాము. అలాగే మా అవ్వ అయితే మా అత్త తర్వాత మా అవ్వ దగ్గర ఆశీర్వదించాము. మేము ఆశీర్వదించిన వీడియో అయితే లేదు, మా ఆయన నేను ఆశీర్వదించాము. ఇంతకు శారీస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, నచ్చాయా మీ అందరికీ? మా పిల్లలు ఇంకందరూ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. మేము ఇంకా వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపి రావాలి కదా అని చెప్పి రెడీ అవుతున్నాము. ఫస్ట్ అయితే మా చిన్న ఆడపడుచు మా పెద్ద ఆడపడుచుని
తీసుకెళ్ళాను. ఫస్ట్ పెద్ద ఆడపడుచుని ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉంటుందని చెప్పి అక్కడ ఇసిపెట్టాను. తర్వాత చిన్న ఆడపడుచుని బల్జిపల్లిలో ఇసిపెట్టాను. ఖచ్చితంగా నా వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మా ఆడపడుచులకు పెట్టిన శారీస్ ఆకృతిలో తీసుకున్నాను. ఇద్దరికి సేమ్ కలర్ ఒకే విధంగా ఉండాలని. ఓకే, బాయ్.